టీఆర్ఎస్తో 22 ఏళ్ళ బంధం. తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలో వచ్చిన పార్టీ. ఇప్పుడు ఇంకెవరో వచ్చి పేరును తీసుకుంటే ఎలా అనుకుంటాం? అరే కొంచెం బుద్ధి ఉందా రా నీకు? అర్థం కాదు. కేటీఆర్ ఏం మాట్లాడతావు నువ్వు? అసలు నువ్వు ఆ పేరు పెట్టుకోను. టీఆర్ఎస్ అనే పేరు పెట్టి బీఆర్ఎస్ మార్చినప్పుడే మీకు సిగ్గు లేదని అర్థమైంది జనాలకి. మళ్ళా ఎవరో వచ్చి ఆ పేరే లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేరు పెడితే మీకేం నష్టం? మరి మీకేం నష్టం చెప్పండి? మీరు బీఆర్ఎస్ అని చెప్తాను కదా, దేశంలో పార్టీ పెడతాం, ప్రధాని మంత్రిని చేస్తాం కేసీఆర్ని, సోలాపూర్ 600 కార్లు, ఏపీలో ఆఫీస్ ఓపెన్ చేసినావు, ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిన్లు. కేసీఆర్ని పీఎం చేయాల్సిందే, దేశంలో మోడీని గద్దె దించాల్సిందే. రాహుల్ అవసరం లేదు, మోడీ అవసరం లేదు, కేసీఆర్ రావాలని పెద్ద గగ్గోలు మాటలు చెప్పినావా కేటీఆర్? ఇప్పుడు ఏమంటాడు ఆయన చూడండి, ఇంకెవరో వచ్చి పార్టీని తీసుకుంటే ఎలా ఊరుకుంటాం? ఎట్లా ఊరుకోపోయి అర్థం కాదు నాకు. నీ అయ్యే జాగిరా. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే ప్రాంతీయ తత్వం మొత్తం కోల్పోయింది. తెలంగాణ పేరును గంగలో కలిపిన ఘనత కేటీఆర్ది, కల్వకుల కుటుంబాన్ని. ఆమె ఆ కవిత బయటకు వచ్చింది, బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది. తప్పేంది? నడిపించుకొని ఏమనుంటే వార్ ఈజ్ నాట్ పార్టీ నేమ్స్, వార్ ఇన్ ప్రాబ్లమ్స్ కోసం కొట్లాడండి. ఈ పార్టీ పేరు కోసం కొట్లాడకండి. నిజంగా టీఆర్ఎస్ పార్టీ మీద మీకు పేరు మమకారం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ప్రజల మీద సానుభూతి ఉంటే, తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ఏ కదా, మరి ఆ పేరు ఎందుకు మార్చిన బద్మాస్ అని నేను ప్రశ్నిస్తా. కేటీఆర్ ప్రశ్నించద్దా? ఆయన యువకుడు, ఆయన తోపా తురుమా? ఎందుకు ప్రశ్నించద్దు? బరాబర్ ప్రశ్నిస్తా. పేరు మారితే ఆయన కోపం వస్తుంది. టీఆర్ఎస్ పేరుతో మాకు 22 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే అనుభవం ఉంటే పెట్టుకో. పోనీ మళ్ళీ ఒక లీటర్ రాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టి మేము ఆగమైపోయినాం, ఎవరు డేక్తలేరు, ఎవరు మాకు ఇంకిదా సమయం ఇస్తలేరు, మా జ్ఞానం మొత్తం గంగలు కలిసింది, మా మాటలు మొత్తం మారిపోతున్నాయి, మాకు ప్రాంతీయ అనుబంధం లేదంటాళ్ళు, తెలంగాణ మీద ప్రేమ వచ్చిందంటాళ్ళు, ప్రజలు విమర్శ చేస్తాను, ఆ బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు, మాకు టీఆర్ఎస్ ఇవ్వని చెప్పేసి నువ్వు దరఖాస్తు పెట్టుకో. అట్లా పెట్టడం చేత కాదు కానీ కవితను తిడతాను. ఎవరో వచ్చి సొంత చెల్లినే ఎవరో వచ్చి అంటావు, సొంత చెల్లినే ఎవరో వచ్చి అంటావు. ఈ కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఏమనంటే సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు, అన్ని ఫేక్ ముచ్చట్లు, ఏది కూడా కరెక్ట్ ముచ్చట్లు కాదు. మీ ఆయనలో 100 కోట్ల స్కామ్ లేదా స్కామ్లో నేను బయట తీస్తానా, నేను మాట్లాడతానా? ఇంకా పెద్ద సుధపూస మాటలు. మేము మంచి చేసినాం, మేము పరిపాలన బాగా చేసినాం, ఏం చేసినాం, ఎన్ని ఆస్తులు ఉన్నాయని, అమెరికా నీ ఆస్తులని, ఇప్పుడు నీ ఆస్తులని, మీ కల్వకుల కుటుంబంలో 1000 కోట్ల ఆస్తులు ఎక్కడివి, ఆ బెంజ్ కార్లు ఎక్కడి, ఫెరారీ కార్లు ఎక్కడి, మీ జనవాడ ఫామ్ హౌస్ కాస్ట్ ఎంత? ఇప్పుడు ఇంకెవరు వచ్చి ఆ పేర్లు తీసుకుంటామంటే తెలంగాణ సమయం ఎవరు ఒప్పుకుంటారు? ఏమైనా చిత్తశుద్ధి ఉందా? కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా? కొంచెం కేటీఆర్కు మెదడు ఏడు ఉంది? మరి మోకాలు ఉందా, తలకాయలు ఉందా? కేటీఆర్కు మెదడు ఎక్కడుంది? తలకాయలనా మోకాలనా? నాకు తెలిసి మోకాల్లో ఉంది మెదడు. తలకాయలు ఉంటే ఇట్లా మాట్లాడు. అరే భయ్, మేము తలకాయలు ఉంటే ఎట్లా మాట్లాడతారు అంటే, మేము బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నామండి, టీఆర్ఎస్ పెడితే పెట్టుకోండి, మాకేంటి సంబంధం, పెట్టుకొని. మేము ఆ పార్టీ నచ్చకుంటే బీఆర్ఎస్ పార్టీ మారినాం. కవిత పెట్టుకొని రాజకీయాలు చేయని అని అంటుండే. మెదడు తలకాయలు ఉంటాయి, ఆయన మెదడు ఏడుంది, ఈ మోకాలు ఉంది మెదడు. కాబట్టి ఏం మాట్లాడతాం? ఎవరో వస్తే ఎట్టుకుంటామండి, తెలంగాణతో అనుభవం ఉందండి, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మాదిందని చెప్తాడు. ఎంత సిగ్గుచెట్టు! ఏం చదవాలి ఈ వార్తలు? మళ్ళా ఇక్కడ వెళ్తాను కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి. ఈయన మళ్ళీ ఢిల్లీలో చిట్చాడట. ఏం చెప్పాలి, ఏం కథ ఇది? ఖచ్చితంగా కేటీఆర్ని ఒకసారి టెస్ట్ చేసుకో. నువ్వు యూ హ్యావ్ టు గో టు వన్స్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెళ్ళి టెస్ట్ చేసుకో. నిజంగా నేను మాట్లాడేది కరెక్టేనా తప్ప? డాక్టర్ గారు మరి ఇట్లా మాట్లాడదానా? ఎట్లా మాట్లాడు నాకు అర్థమవుతలేదు. నేను బీఆర్ఎస్ అంటానా, టీఆర్ఎస్ అంటానా, కవితను తిరుతానా, ఎవరో వచ్చి అంటానా, ఆమె మా చెల్లినే ఎవరో వచ్చి అంటానా? అరే ఏమో బీఆర్ఎస్ పార్టీ మేము మార్చుకున్నాం, మళ్ళీ టీఆర్ఎస్ గురించి నాకు మళ్ళీ గుర్తొస్తుంది. ఎవరో వచ్చి పెడితే నేను ఒప్పుకుంటాను, నాకు ఎందుకో మెంటల్ మాట్లాడతానని చెప్పి నువ్వు టెస్ట్ చేసుకో. నీకు రిపోర్ట్ వస్తుంది బయట. దాంట్లో మరి నిజంగా నువ్వు అట్లా కావాలని మాట్లాడతాను, లేకుంటే నువ్వు ఎర్రగడ్డ నీకు పంపించి నిజంగా నీకు టెస్ట్ చేసి దాంట్లో నిజమేమో తెలుస్తుంది. నువ్వు టెస్ట్ చేసుకో.